హలో అండి. వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ ఛానల్. సపోజ్ మన దగ్గర ఒక 10 lakhs ఉన్నాయని అనుకోండి ఇంట్లోనే. వాటిని ఇంట్లోనే ఉంచితే మనకి ఏం ప్రాఫిట్ ఉండదు డ్యూ ఇన్ఫ్లేషన్. అదే సేవింగ్స్ అకౌంట్లో ఉంచామనుకోండి మన రఫ్గా 4-6% వస్తుంది. అదే సీనియర్ సిటిజన్ అయితే 6%, లేకపోతే 4%. అదే అమౌంట్ని మీరు 1 year కన్నా తక్కువ ఉంచామనుకోండి ఇంకా లెస్ దెన్ 6% వస్తుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టారనుకోండి 7-8%. అది కూడా ట్యాక్సిబులే. సో ఈరోజు నేను చెప్పే ఒక మంచి స్ట్రాటజీ ఏంటంటే, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ని బీట్ చేసి ఇన్ఫ్లేషన్ బీట్ చేసి మీరు రఫ్గా మోర్ దెన్ 15% వచ్చే స్ట్రాటజీ చెప్పబోతున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఆ 10 lakhsని తీసుకొచ్చి ఈక్విటీ మార్కెట్లో పెడదామని డిసైడ్ అయ్యి అనుకుంటే 9 lakhsని లిక్విడ్ ఫండ్స్లో పెట్టాలి. 9 lakhs జిరోదా కేసులోను, జిరోదా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు జిరోదా కేసు అని చెప్పి. అది ఓన్లీ డెబ్ట్ ఫండ్లో పెడుతుంది. మనకు ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తుంది డైలీ బేసిస్ మీద. 9 lakhsని లిక్విడ్ ఫండ్స్ తీసుకుంటాం. 1 lakh సెపరేట్గా ఉంచి వాలెట్లో ఉంచుతాము. వాటిని నిఫ్టీ బీస్ ఈటీఎఫ్లో పెడతాను. అలాగే నెక్స్ట్ 50 ETFలో, మామ్ 30 ETFలో. ఈ 3 హెయిర్ కట్ చాలా తక్కువ ఉంటుంది. వీటిల్లో ఒకేసారి పెట్టద్దు. ఒక 1% డౌన్ అయిన తర్వాత ఏదైనా ఒక 3-4 ETFలు యాడ్ చేస్తాం. ఇలాంటి కేటగిరీలో ఉంటాయి. ఏ ETF అయితే 1% డౌన్ అయిందో ఆ టైంలోనూ ఒక 5,000 డిపాజిట్ యూనిట్స్ కొంటూ ఉంటాం. నిఫ్టీ బీస్ కానీ, నెక్స్ట్ 50 బీస్ కానీ అలాగ 1 lakhని ఒకేసారి పెట్టవద్దు. పెడితే యూనిట్స్ ఒకేసారి ఎలకట్ అయిపోతాయి. కాకపోతే మనం యావరేజింగ్ చేస్తే ఇంకా బెస్ట్గా తక్కువ రేట్లో కొనవచ్చు. సో వీటిలో ఏం చేస్తామంటే, ఈ 9 lakhsని ప్లేట్ చేస్తే హెయిర్ కట్ 6% పోను 8,46,000 ఉంటుంది. అలాగే 1 lakhని మనం వాలెట్లో ఉంచుతాము. అప్పుడప్పుడు ఈటీఎఫ్లు కొంటూ ఉంటాం. సో 1 lakhని ఎలాగా ఉంచుతాం కాబట్టి టోటల్ 1 lakh + 8,46,000 కలిపితే 9,46,000 ఉంటుంది. వీటిని మనం సెల్లింగ్కి వాడుతుంటాం ప్లేట్ చేసి. మనం డైలీ నిఫ్టీ ఒక 200 points డౌన్ కానీ అప్ కానీ కంటిన్యూస్గా మూవ్ అవుతుందని అనుకోండి. 200 points కంటిన్యూస్గా 10 days మూవ్ అవ్వడం అనేది చాలా రేర్ కేసు. 200 points మూవ్ అయితే 10 days మనం ఈ స్ట్రాటజీని 2 weeksలో అప్లై చేస్తాం. అంటే 2 weeks అంటే మనకి ట్రేడింగ్ డేస్ 10 days ఉంటాయి. 10 daysలోనూ 10 days కూడా నిఫ్టీ 200 points డౌన్ అయింది అనుకోండి 2,000 points. అలాగే 10 days కూడా 200 points అప్ అయింది అనుకోండి 2,000 points గెయిన్ మనకి. అందువల్లే 2,000 points అప్ సైడ్, 2,000 points డౌన్ సైడ్ వెళ్ళి పిఈని సిఈని సెల్ చేస్తాం. వీటికి చూసిన 2,000 points అప్ డౌన్లోను ప్రీమియమ్స్ రఫ్గా 8-9% ఉంటున్నాయి. 8 rupees ఉంటున్నాయి. 8 rupees అనుకుంటుంటే మనకి ఈ 9,46,000కి 20 lots వస్తున్నాయి. ప్రజెంట్ లాట్ సైజ్ 25 కాబట్టి 20 lots అంటే 500 క్వాంటిటీ. సో మనం 8 rupeesని సెల్ చేస్తే 1,600 rupees సిఈ సైడ్, 1,600 rupees పిఈ సైడ్ కలెక్ట్ చేస్తాం. టోటల్ 15 daysకి 3,200 rupees కలెక్ట్ చేస్తాం. అదే మంత్లీకి 6,400 rupees కలెక్ట్ చేస్తాం. అదే ఇయర్లీకి 76,800 rupees కలెక్ట్ చేస్తాం. ఇందులో 200 rupees ట్రాన్సాక్షన్ ఛార్జెస్, 200-500 rupees ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తీసేసినా సరే మనకి సపోజ్ 1,500 తీసండి. 1,500 తీసేసినా సరే మనకి 70,000 రఫ్గా ఉంటుంది. సో అదే ఎఫ్డీలో పెట్టామనుకోండి మనకి 7-8%. అలా చూసుకుంటే 80,000 వరకు వస్తుంది. అది ట్యాక్సిబుల్ మళ్ళీని. సో వితిన్ 1 lakh ట్యాక్స్ అవసరం లేదనుకోండి. ప్రాఫిట్ వితిన్ 1 lakh ఉంటే ప్రాఫిట్ అవసరం లేదు. మోర్ దెన్ ఇంకా స్కేలప్ చేసుకుంటే ఆ ప్రాఫిట్లో మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా చూసుకుంటే మనం ఈ స్ట్రాటజీలను 65,000 మనం లిక్విడ్ బీస్లో పెట్టాం కదా, లిక్విడ్ ఫండ్స్లోను. దానివల్ల 65,000 వస్తుంది 9 lakhsకి. అలాగే ఈ స్ట్రాటజీ యూజ్ చేయడం వల్ల 76,000 వరకు మనకు ప్రాఫిట్ వస్తుంది. ఈ లిక్విడ్ బీస్ని ఏం చేస్తుంటామంటే అప్పుడప్పుడు మార్కెట్ డౌన్ అవుతుంటే ఈ లిక్విడ్ బీస్ని విత్డ్రా చేసి
నిఫ్టీ బేస్ని నిఫ్టీ ఈటీఎఫ్స్ ఉన్నాయి కదా, ఈటీఎఫ్స్లో మళ్ళీ షిఫ్ట్ చేస్తూ ఉంటాం. సో మన టార్గెట్ ఏంటంటే 50% లిక్విడ్ బేస్లోని 50% ఈటీఎఫ్లో ఉంచి మనం ఈ గేమ్ ప్లే చేస్తూ ఉండాలి. ఇది ఇలాంటి స్ట్రాటజీ వాడడం వల్ల మనకు ఆల్మోస్ట్ రిటర్న్స్ డబుల్ ఉంటుంది, రిస్క్ కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 95% వీఆర్ ఇన్ సేఫ్ మోడ్. సో ఇలాంటి స్ట్రాటజీస్ ఇంకా చాలా ఉన్నాయి. మనం ఈ మెయిన్గా మనకి రిటర్న్స్ వచ్చేది ఈటీఎఫ్ నుంచే. ఈటీఎఫ్లో మనం యావరేజింగ్ చేస్తూ ఉంటే రఫ్గా 12-18% మనకి రిటర్న్స్ వస్తుంది. సో మనం ఈటీఎఫ్ యావరేజింగ్ అనేది చాలా బెస్ట్ మెథడ్ నన్ను అడిగితే. దాని గురించి కూడా ఒక వీడియో ప్లాన్ చేద్దాం, ఎలాంటి టైంలో ఎలాంటి ఈటీఎఫ్లు కొనాలన్నది. ఇంకా సేఫ్గా చూడడం అనుకుంటే మీరు ఒక 10 ఈటీఎఫ్లని యాడ్ చేయండి. 10 ఈటీఎఫ్లని మానిటర్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే 1% డౌన్ అయిందో మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ని డిపాజిట్ చేద్దామని చెప్పి అనుకోండి, కరెక్ట్గా 12:30కి ఒకసారి 2:30కి ఒకసారి మన అకౌంట్ చూస్తే ఆ టైంలోనూ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ టైంలో మీరు ఈ ఈటీఎఫ్ని యావరేజింగ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. సో ఇది ఒక బెస్ట్ మెథడ్. నేను కూడా ఫాలో అవుతున్నాను. కొంచెం క్యాపిటల్ సైడ్ పెట్టి ప్రస్తుతంతో ఉన్న క్యాపిటల్తో వేరే స్ట్రాటజీ చేస్తున్నాను. సో మీకు ఈ స్ట్రాటజీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. దీన్ని ఇంకా మీకు మోడిఫికేషన్స్ ఏమన్నా మీకు కావాల్సి వస్తే మీరు చేసుకోండి. అది ఒకవేళ మీరు చేసే మోడిఫికేషన్ ఏమన్నా కొంచెం బాగుందని అంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. దీన్నే ఇంకా బెస్ట్గా ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఇదే స్ట్రాటజీని మోడిఫై చేద్దాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ.